నన్ను నన్ను చాలా మంది డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తున్నారు. అండ్ అందరూ కామన్ చేసే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నావు, నువ్వు జర్మనీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చెప్తున్నావు, జర్మనీ వచ్చాక ఏమేమి డాక్యుమెంట్ లిస్ట్ చెప్తున్నావు, అండ్ నీ 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 ఫేస్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. బట్ అసలు 2026లో జర్మనీ స్టూడెంట్స్కి వర్త్ ఇటా కాదా, స్టూడెంట్స్ రావచ్చా లేదా, అసలు ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అన్నది అది చెప్పట్లేవు అన్న, నాకు అది ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు. దట్స్ ద రీజన్ టుడే వీ విల్ మేక్ దిస్ వీడియో. సో నన్ను అడిగితే ఇప్పుడు 2026 కానీ 2025 కానీ 2027 కానీ నువ్వు ఏ యూరోపియన్ కంట్రీ వెళ్ళాలనుకున్నా, ఈవెన్ జర్మనీయే కాదు, జర్మనీ, డెన్మార్క్, పోలాండ్, స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఈ ఏ కంట్రీస్కి వెళ్ళినా నీకు లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. నువ్వు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంది యూరోపియన్ కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ నాట్ వర్త్ ఇట్. దట్ వాట్ ఐ విల్ టెల్. అండ్ ముందు వీడియోలో చెప్పినట్టు ప్రైవేట్ పబ్లిక్ యూనివర్సిటీ ఇవి మీరు చూసుకోండి, మీరు అప్లై చేసుకోండి. బట్ జర్మనీయే కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏంటంటే నువ్వు ఫస్ట్ వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నువ్వు లోకల్ వాళ్ళతో మిక్స్ అయిపోయావంటే, అండ్ యు ఆర్ ఆల్సో లోకల్ ఓవర్ దేర్. ఎట్లయితే నువ్వు హైదరాబాద్లో తెలుగు మాట్లాడితే, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో తెలుగులో మాట్లాడితే, ఈవెన్ హైదరాబాద్ దే విల్ యాక్సెప్ట్ మోర్ లాంగ్వేజెస్. బట్ ఒకడు తెలుగు మాట్లాడుతున్నాడంటే వాడిని ఎలా మనం కలిపేసుకుంటామో, ఎట్ ద సేమ్ పాయింట్ ఇక్కడ నువ్వు జర్మన్ మాట్లాడుతున్నావు అంటే జర్మన్స్ నేను అలా కలిపేసుకుంటారు. వన్స్ వాళ్ళని ఇలా కలిపేసుకున్నారంటే, వన్స్ నువ్వు లోకలైజ్డ్ అయిపోయావంటే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ యువర్ టేబుల్. ప్రతి ఒక్కటి నీ టేబుల్ మీదకి వస్తుంది. నువ్వు వేసే అప్లికేషన్ కానీ, నువ్వు వేసే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అదంతా నీ టేబుల్ మీద ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి క్లియర్ పాత్ ఫర్ యూ. నేను చెప్పాలనుకున్నది ఒకటే, నువ్వు యూరోపియన్ కంట్రీస్కి రావాలి అనుకుంటున్నావంటే డెఫినెట్లీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని రా, లేదు అంటే వద్దు. లేదు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క హ్యాబిచుయేషన్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు అకామిడేట్ అవ్వాలి. ఆ వాటికి నువ్వు అకామిడేట్ కాలేకపోయావనుకో దెన్ నువ్వు ఇంత దూరం వచ్చి వేస్ట్. ఇండియాలో ఉన్నట్టు నేను నైట్ 10 o'clock నేను బయట తిరుగుతా, బండి వేసుకొని వెళ్తా, నైట్ అవుట్ చేస్తా అని అంటే కాదు ఇక్కడ. ఈవెన్ యూ కెన్ డూ నైట్ అవుట్, వద్దా ఎవ్వడు ఆపండి నిన్ను, అసలు నీ పర్సనల్ స్పేస్ని ఇక్కడ ఎవ్వరు డిస్టర్బ్ చేయదు. బట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పర్పస్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ పర్పస్ యూ కేమ్ హియర్? నువ్వు ఇక్కడ చదువుకోనికి వచ్చావా, లేదా సెటిల్ అవ్వడానికి వచ్చావా, లేదా జాబ్ చేయడానికి వచ్చావా? సో యూ నీడ్ టు రిమెంబర్ యువర్ పర్పస్. ఆ పర్పస్ రిమెంబర్ చేసుకొని then you need to plan according to that. First 2 years, first 3 years will be everything will be hard. Even first 6 months అయితే నీకు అసలు ఇంత ట్రామా వస్తుందంటే నేను ఇండియా వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ వద్దు, అసలు నేను ఉండలేకపోతున్నా అన్న ట్రామాలో బతికేస్తావు. బట్ ఆ 6 months ఫేజ్ నువ్వు క్రాస్ అయిన తర్వాత నీకు ఇక్కడ అలవాటు అయిపోతుంది. అండ్ నాలాంటి వాడికి, హాస్టల్లో పెరిగిన వాడికి ఇవంతా కొత్త ఏం కాదు. నాకు ఇదంతా అలవాటు. దట్స్ ద రీజన్ నేను స్టిల్ 1.5 year అయినా నేను ఇంకా ఇండియా వెళ్ళాలన్న ప్లాన్ ఇంతవరకు చేసుకోలేదు. అండ్ స్టిల్ థాట్ కూడా లేదు. నా స్టడీస్ అయిపోయాక దెన్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. సో బ్యాక్ టు ద టాపిక్. నువ్వు జర్మనీ వస్తాను అంటే రా, నిన్ను ఎవ్వడు ఆపట్లేడు. బట్ వీళ్ళ లాంగ్వేజ్ నేర్చుకో, ఈ జర్మన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో నేర్చుకో.